ఇక తెలంగాణలో చలి తీవ్రతకు సంబంధించి మా ప్రతినిధి ధనుంజయ్ లైవ్లో అందిస్తారు. ధనుంజయ్. థ్యాంక్ యూ వెంకటేష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే చలి పంజా విస్తుంది. గడిచిన 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో చలి తీవ్రతతో అనేక మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాలపై చలి పంజా విసరడంతో ఇప్పటికే అటు వృద్ధులే పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే ఉదయం 8 గంటల వరకు అటు మనకు చలి తీవ్రత మాత్రంతో ఎక్కువగా ఉంది. మబ్బులు మాత్రం కమ్మేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో చలి తీవ్రత ఉన్న అనేక ప్రాంతాల్లో పరిస్థితి మాత్రం ఇదే రోజులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో ఇప్పటికే మంచు కురిసి మంచుతో పాటు ఉదయం సూర్యుడు కమ్మేస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే ఢిల్లీతో పాటు ఎల్పిఆర్ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల్లో చలి గుప్పెట్లోనే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే నిరసనలకు ప్రత్యేకంగా అటు నైట్ షటర్లతో పాటు ఏర్పాటు చేస్తున్నట్టు ఢిల్లీ సర్కార్ సైతం చెప్పింది. అదే విధంగా చూస్తుంటే హిమాలయ మీదుగా వీస్తున్న చలిగాలతో మరింత ప్రభావం సైతం చూపుతున్న పరిస్థితి మనకు జమ్మూ కాశ్మీర్ లో కనబడుతుంది. లడాఖ్లలో ఉష్ణోగ్రత -డిగ్రీలు ఉండడంతో ఇటు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రతతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే సుమారు 12 నుంచి 7.7 -డిగ్రీలకు చేరుకోవడంతో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మాత్రం రోజు రోజుకు పెరుగుతుంది. గడిచిన 3 రోజులుగా చూస్తుంటే చలి తీవ్రత ఒక్కసారిగా ఇప్పుడు జిల్లాల వారీగా చూస్తుంటే మనకు 7.7 డిగ్రీలు మనకు హైదరాబాద్ లో నమోదవుతున్న పరిస్థితి మనకు మైనస్ కనబడుతుంది. రానున్న రోజుల్లో ఈ చలి తీవ్రత మరింత తీవ్రతరంగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఒకవైపు మంచు గుప్పటితో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సుమారు మనకు 8 గంటల వరకు సైతం రోడ్లు నిర్మానుష్యంగా మారి రోడ్లు కనిపించని పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ మంచు ప్రభావంతో అనేక ప్రాంతాల నుంచి వచ్చే సుదూర ప్రాంతం నుంచి వచ్చే వారికి సైతం సంక్రాంతి ఎఫెక్ట్ సైతం ఈ చలి తీవ్రత ఉంటుందని చెప్పొచ్చు మనకు వెంకటేష్. ఓకే రైట్, థ్యాంక్ యూ ధనంజయ్.